రాబోయే 11వ తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 30 వార్డులకు గాను అన్ని వార్డులలో పోటీ చేయడం జరుగుతున్నాయి. అన్ని వార్డులో కూడా తీవ్రమైనటువంటి కార్యకర్తల మధ్య పోటీ ఉంది. అత్యధికంగా నామినేషన్స్ కూడా వేయడం జరిగింది. వారిలో నుంచి గెలిపే ప్రాతిపదికగా కార్యకర్తలను రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు, రాష్ట్ర పార్టీ సూచన మేరకు వారిని ఎంపిక చేయడం జరిగింది. ఆ యొక్క 30 మంది జాబితాను రిలీజ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు 30 మంది అభ్యర్థులు కూడా ఇక్కడ పవిత్రమైనటువంటి పార్టీ మీద ఆంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా పూజ చేసి వారికి బీఫామ్స్ కూడా అందరికి కూడా అందజేయడం జరిగింది. వారంతా కూడా ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ ఒక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల సేవ కోసం మీ అంతా కూడా అంకితం అవుతా అని చెప్పి అభ్యర్థులందరూ కూడా ప్రమాణం కూడా చేయడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క హుజురాబాద్ ప్రజల యొక్క స్పందన, తర్వాత ప్రజల యొక్క ఆదరణ చూస్తే ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది. హుజురాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగిరేస్తామని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు పోతే ప్రశ్నిస్తున్నారు. ఇలా మీరు ఏం అభివృద్ధి చేసిరని చెప్పి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని చెప్పి, గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి మొత్తం కూడా కేవలం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల ద్వారానే హుజురాబాద్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా కాంగ్రెస్ హయాంలో ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా హుజురాబాద్ మున్సిపాలిటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటు అడిగేటువంటి హక్కు ఉన్నది. ఇవాళ హుజురాబాద్ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పగిస్తేనే మేము కేంద్రం నుంచి మరింత నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో కేంద్ర మంత్రులను, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మేము హుజురాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకుంటాం. ఇవాళ అందరం కూడా బండి సంజయ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా ఇది ఒక హుజురాబాద్ మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంతో ఉన్నాం. ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా, మాకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ కాంగ్రెస్కి ఇచ్చినా అది బీఆర్ఎస్కి ఇస్తే మాత్రం మురికాలో లేచినట్టే. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కేవలం కేంద్రం యొక్క నిధుల కోసమే ఈ ఎన్నికలు వస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. అది ఇవాళ కేవలం ఇవాళ ఎన్నికలు జరపాలి, పాలక వర్గాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకు మరింత సౌకర్యం కల్పించాలి, లేకపోతే ప్రజలకు వాళ్ళకు సేవ కలిగించాలని చెప్పేటువంటి లక్ష్యం లేదు. కేవలం కేంద్రం నిధులు మార్చి వస్తే మురిగిపోతే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు, పాలక వర్గం లేకపోతున్నటువంటి ధ్యాసే తప్ప ఇలా మున్సిపాలిటీలను, నగరాలను అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రజలంతా కూడా గమనించాల్సిందిగా, ఇవాళ వాళ్ళ అనేకమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీని కూడా రైతులది కానీ, మహిళలది కానీ, వికలాంగులు ఏదైతే పెన్షనర్స్ కానీ, ఇవాళ విద్యార్థులు యువకులది కానీ, ఇవాళ విద్యార్థులది కానీ, ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చకుండా మోసం చేసిర్రు. ఈ మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ ని చేతగాని ఏమి వాళ్ళు ఏం చేయలేనటువంటి బీఆర్ఎస్ కానీ ఓటేస్తే వృధా అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 30 మంది అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఇలా బీఆర్ఎస్ ఓటేస్తే ఆయన కౌశిక్ రెడ్డికి రూపాయి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఆయన వేషాలు కూడా అందరు ప్రజలు అసహించుకుంటున్నారు. ఆయన యొక్క ప్రవర్తన చూసి ఇవాళ కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర లేవు. కాబట్టి ఇవాళ ఏం మాత్రం అభివృద్ధి చెందాలన్నా భారతీయ జనతా పార్టీకి అప్పగిస్తేనే అభివృద్ధి చెందుతుంది. ఇదివరకు మనం కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరు మీద 100 కోట్లు తీసుకురావడం జరిగింది. అమృత సిటీల పేరు మీద కూడా ఇవ్వడం జరిగింది. అనేక 100 కోట్ల నిధులు మున్సిపాలిటీలకు ఇవ్వడం జరుగుతున్నది. ఇలా కేవలం కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క కృషితోటే ఇవాళ అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అప్పగించాల్సిందిగా మున్సిపాలిటీని హుజురాబాద్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.